రైతు బంధు ఢిల్లీలోనే కాదు దేశవ్యాప్తంగా ఒక విప్లవాత్మక సంక్షేమానికి బాటలు వేసిన పథకం. కాళేశ్వరం ప్రాజెక్టు దేశ సాగునీటి చరిత్రలోనే ఒక పాఠంగా నిలిచిన విజయగాథ. ఇవి తెలంగాణ రాష్ట్రం అనగానే నిన్నటిదాకా దేశ రాజధాని అస్థినతో పాటు ఇతర రాష్ట్రాల్లోని జరుగుతున్న చర్చనీయాంశాలు. మరి ఇప్పుడు రాజకీయాలకు బలవుతున్న బ్యూరోక్రాట్లు, రాజకీయంగా ఒకరికి చెక్ పెట్టేందుకు బలి పశువులుగా మారిన ఐఏఎస్లు, క్షుద్ర రాజకీయాల మధ్య మహిళా ఐపీఎస్ల మనోవేదన. ఇది ఇప్పుడు అస్థిన ఐఏఎస్ సర్కిళ్ళు రాష్ట్రంలోని బ్యూరోక్రాట్ల మధ్య జరుగుతున్న చర్చ. పోరాడి సాధించుకున్న తెలంగాణకు ఇదో మచ్చ. నిజానికైతే ఇప్పుడు ఐపీఎస్లు ఐఏఎస్లు అందరూ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కేసీఆర్ గారిని ఇంటర్నల్గా ప్రశంసిస్తున్నారట. కేసీఆర్ని ఇంటర్నల్గా ప్రశంసిస్తూ కేసీఆర్ చాలా గొప్ప లీడర్, చాలా మంచి లీడర్, పోలీసులను జాగ్రత్తగా పనిచేయమంటూనే, ఫ్రెండ్లీ పోలీసులు అంటూనే మాకేనాడు కూడా అపకీర్తి తెచ్చే పని చేయలేదు, మమ్మల్ని ఏనాడు కూడా అగౌరవపరచలేదు, కానీ ఈ ప్రభుత్వంలో మేము చెప్పుకోలేని విధంగా ఉన్నాయి మా బాధలు అని మాట్లాడుకుంటానులట. ఆల్రెడీ మొత్తం బ్యూరోక్రాట్ వ్యవస్థ మొత్తం కేసీఆర్ గారికి చాలా చాలా అంటే చాలా ఆయన మీద ప్రేమగా ఉన్నట్లు కూడా ఈ పొలిటికల్ సర్కిల్స్లో వినబడుతున్నది. ఇక్కడ రాసుకొచ్చింది నిజమే. ఇది మాయని మచ్చే. ఐపీఎస్ల మీద కావచ్చు, మంత్రి గారి మీద కావచ్చు, ఇలాంటి వార్తలు వండి వాటిని వడ్డించిన ఛానళ్ళు చేసిన దుర్మార్గం వెనుక ఎవరి హస్తం ఉన్నదో అందరికీ తెలిసిందే. కాబట్టి ఇది ఒక మాయని మచ్చే. ఇది తెలంగాణ పరువు పోయిందని చెప్పాలి ఢిల్లీ స్థాయిలో. ఇవన్నీ కేంద్ర సర్వీసులు కదా, ఇది తెలంగాణ పరువు తీసిందని చెప్పాలి. ఇక ఇంతకుముందు గతంలో పక్క రాష్ట్రం కావచ్చు, అటుపక్క రాష్ట్రాలు కావచ్చు, ఢిల్లీ కేంద్రంగా కావచ్చు, తెలంగాణ గురించి మాట్లాడుకోవాలంటే నిజంగా ఏం మాట్లాడుకునేది? తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకునేది. తెలంగాణలో వ్యవసాయ రంగానికి ఆనాటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, కేసీఆర్ గారు ఇచ్చిన 24 గంటల కరెంటు గురించి మాట్లాడుకునేది. నీటి పారుదల కోసం కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం గురించి మాట్లాడుకునేది. రైతుల కోసం కేసీఆర్ గారు అందించిన రైతు బంధు గురించి మాట్లాడుకునేది. ఒకనాడు 200 రూపాయలు ఉన్న వృద్ధాప్య పింఛన్లు 200 నుండి 2000కు పెంచిన ఆ 2000 పింఛన్ల గురించి మాట్లాడుకునేది. టీ హబ్ గురించి మాట్లాడుకునేది. ఐటీ గురించి మాట్లాడుకునేది. పెరిగిపోయిన రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకునేది. ఇన్ని మాట్లాడుకునేది. కానీ ఇప్పుడు ఏం మాట్లాడుకుంటాను తెలుసా? అక్కడ మూసీలో ఇండ్లు కూలగొట్టడం గురించి, హైడ్రా ఎవరి ఇండ్లు కూలగొడుతుందో తెలియని దాని గురించి, అక్కడ హెచ్సి భూములను చెరబట్టిన దాని గురించి, లేకపోతే లగచెర్లలో రైతులకు బేడీ లేచిన దాని గురించి, లేకపోతే జర్నలిస్టులను పట్టపగలే చంపడానికి రౌడీలను పంపి దాడులు చేయించిన వైనం గురించి. ఎందుకంటే ఢిల్లీ స్థాయిలో పోయి శంకర్ లాంటి వాళ్ళు జర్నలిస్టుల మీద దాడి జరుగుతున్నాయని రాహుల్ గాంధీ ఇంటి ముందర ధర్నా చేసి వచ్చాను కదా. ఇప్పుడు ఇవన్నీ, ఈ దాడులు, ఈ కూల్చే విధానాలు, ఈ హైడ్రో బుల్డోజర్లు, వీటి గురించి దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ చేయబట్టి తెలంగాణ పరువు పోతుంది. వీటి గురించి మాట్లాడుకుంటాను. మొత్తం రివర్స్ అయిపోయింది, తెరల మరల అయిపోయింది తెలంగాణ పరిస్థితి.